రామ్ రామ్ రామ్. సింహిక అనే ఒక రాక్షసి తిమింగలాకారంలో నీళ్ల అడుగున ఉంటుంది. పైనుంచి నీడ పడితే ఆ నీడను పట్టుకుని పైనున్న జీవి, పక్షి అయినా విమానమైనా ఎవరైనా సరే గుంజి వేయగల శక్తి ఉంది. అలా గుంజేసి వాళ్ళని మింగేస్తూ ఉంటుంది. అందుకే దాని బిరుదు ఛాయాగ్రాహిణి, అంటే నీడను పట్టి గుంజేదన్నమాట. హనుమంతుడికి తనని ఎవరో తాళ్లు వేసి కిందికి గుంజుతున్నారేమో అనిపించింది. కొద్ది క్షణాలయ్యేసరికి ఎవరో బలంగా గాలి లోపలికి పీల్చుకుంటూ ఉంటే ఆ గాలి వెంట తను కిందకి కొట్టుకుపోతున్నాడనిపించింది. ఈ భావం వచ్చేసరికి హనుమంతుడు బుద్ధి ఏకాగ్రతలోకి వచ్చింది. వెంటనే ఆయన సుగ్రీవుడు చెప్పిన గుర్తుల ప్రకారం సింహిక అనే రాక్షసి ఉండే సముద్ర ప్రాంతం ఇదే అని అర్థమయ్యింది. ఆ ఛాయాగ్రాహిణి అయిన రాక్షసి ఇదే. దానికి తన పట్టు చిక్కింది. అందుకే అదిగో అది మెల్లిగా నోటిపైకి తేలుతూ తనను బలంగా గుంజేస్తుంది అని అర్థమైంది. మైళ్ళ ఎత్తున ఉన్న హనుమంతుణ్ణి కిందికి గుంజేస్తుంది ఆ సింహిక. చాలా గర్వంగా తన నోరు తెరిచి నాలిక అల్లాడిస్తూ హనుమంతుణ్ణి కిందికి బహు వేగంగా గుంజుతుంది. అయితే హనుమంతుడు వేగంగా తన శరీరాన్ని పెంచసాగాడు. అంతకు ముందు విమానంలాగున్న శరీరము క్షణాల్లో కొండంత అయ్యింది. కాసేపటికి ఊరంతా అయ్యింది. వేగం తగ్గినా అది ఆకాశంలో ముందుకి సాగుతూనే ఉంది. హనుమంతుడు సింహికకు బాగా దగ్గరవుతున్నాడు. కానీ ఆ పెద్ద శరీరాన్ని గుంజడానికి ఆ సింహికకు శక్తి చాలడం లేదు. దాంతో అది ఆత్రపడి తన మాయాశక్తితో తన నోటిని హనుమంతుడి కన్నా రెట్టింపు పెంచేసింది. పట్టుబట్టి హనుమంతుడిని ఛాయను గుంజేస్తుంది. కిందికి దిగుతున్న హనుమంతుడు ప్రశాంతమైన చూపులతో యమద్వారంలాగా తెరిచి ఉన్న ఆ సింహిక నోటిని, గొంతుని, లోపల హృదయ నాళాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. హనుమంతుడు బాగా దగ్గరికి వచ్చేశాడు. అయితే ఆ హనుమంతుడు వచ్చేశాడని సంతోషంతో అది బలంగా పీల్చుతుంది. అయితే ఇంతలో ఉన్నట్టుండి హనుమంతుడు తన రూపాన్ని మామూలు వానర రూపానికి తెచ్చేశాడు. గురి చూసి పిడుగుపడ్డట్టు బలంగా తన గొంతులోకి సరాసరి గుండె మధ్యలోకి దూకేశాడు. ఆ దూకుతూనే తనకి వజ్రపోటులాగా అయ్యింది. అది చాలక హనుమ మెరుపులాగా తన చేతులు చాచి తన గోళ్లతో గుండె లోపల నాళాలని చీల్చి తెంచి మళ్ళీ అది నోరు మూసే లోపల అదే వేగంగా బయటికి వచ్చేశాడు. ఆ విధంగా పైకి దెబ్బలేమీ లేకుండానే గుండె లోపల గల ఊపిరి పట్లైన నాళాలను తెగిపోగా ఆ రాక్షసి గిలగిలా కొట్టుకుని నెత్తురు కక్కుకుని భయంకరంగా అరుస్తూ మరణించింది. హనుమంతుడు మాత్రం మళ్ళీ వెనక్కి చూడకుండా శర వేగంతో ముందుకు దూసుకుపోయాడు. అప్పటికి గాని పైనుంచి చూస్తున్న దేవతలకి ఊపిరందలేదు. అసలు ప్రమాదంలో ఉన్న హనుమంతుడు మాత్రం వనకలేదు. పడుతున్నట్టే నటించి దాని ఆయు పట్ల మీద దూకి దేవతలకు కూడా సాధ్యం కాని మహారాక్షసిని నిమిషాలలో సంహరించి పారేశాడు. అటువంటి హనుమంతుడికి జై! అందుకే ఆ దేవతలు హనుమంతుడిని స్తుతించారు. హనుమా, నీ పరాక్రమం అద్భుతం. నీ సూక్ష్మ దృష్టికి, నీ పరిశీలన శక్తికి, నీ బలానికి ఇది నిదర్శనం. నీకు తిరుగు లేదు. నువ్వు రామ కార్యాన్ని అవశ్యం సాధిస్తావు అని దేవతలందరూ హనుమంతుణ్ణి కీర్తించారు. అందరూ చెప్పండి, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. ఆ తరువాత హనుమంతుడు లంకకి చేరుకుంటాడు. అది మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాము. అంతవరకు జై ఆంజనేయ, జై హనుమాన్. ఈ కథ ఫాలో అవ్వాలంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ కూడా నొక్కి పెట్టండి. అప్పుడే మీ వరకు ఆ నోటిఫికేషన్ వస్తుంది. జై శ్రీరామ్.